ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 4 ఏం చెప్తుంది? గ్రామముల యొక్క పరిపాలన కొరకు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం మరియు వాటికి సంబంధించినటువంటి ఒక నిగమము, అంటే ఒక నిర్దిష్టత అనేది ఎలా ఏర్పడుతున్నటువంటి అంశాలు అన్నమాట. సో ఇందులో 4(1) ద్వారా గ్రామ పంచాయతీ ఎలా ఏర్పాటు చేయాలి? ఈ 4(1)లో ఉన్న గ్రామ పంచాయతీ ఏర్పాటులో భాగంగానే సెక్షన్ 143(1) ద్వారా ఒక ప్రత్యేకమైన అధికారి ఏర్పడి అతను పంచాయతీ సభ్యుల్ని, సర్పంచ్ని వీళ్ళందరూ ఎన్నికను ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే 4(2) ద్వారా గ్రామం యొక్క పరిపాలనలో గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి హక్కు ఏంటి, ఇటువంటి హక్కులు ఉంటాయి. అలాగే 4(3) ద్వారా గ్రామ పంచాయతీ గల కామన్సీలు మరియు శాసనం ద్వారా గ్రామ పంచాయతీకి లభించేటువంటి సమర్థత అనేకటువంటి అంశాలు, అంటే గ్రామ పంచాయతీ ఆస్తులు కలిగి ఉండడం, అలాగే ఈ ఆస్తులు ఆర్జించడము, కాంట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశాలు కలిగి ఉండడం, ఇలాంటి అనేకటువంటి అంశాలు గ్రామ పంచాయతీకి ఈ 4(3) సెక్షన్ ద్వారా లభిస్తాయి. సో ఈ విధంగా గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణం సెక్షన్ 4